డిఎస్సి పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్న ఆర్భాటపు పలుకులే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఏంటయ్యానంటే ఈ 16,000 ఉద్యోగాల మాటున పెద్ద ఎత్తున అవినీతి. దీనిలో ప్రత్యక్ష పాత్ర లోకేష్ గారిది ఉంది అన్నటువంటి అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకుల్లో పెద్ద ఎత్తున ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం స్పోర్ట్స్ కోటా ద్వారా వాళ్ళు ఫిలప్ చేసినటువంటి 382 పోస్టులకు సంబంధించి ఎక్కడా రిటర్న్ పరీక్ష పెట్టకపోవడం, దాంట్లోనూ ఆ 382 మంది ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళలో 46 మందిని మాత్రమే పీఈటీ టీచర్లుగా పెట్టి తక్కినటువంటి వాళ్ళందరికీ కూడా సబ్జెక్టులకు సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులను ఇచ్చారు. వాళ్ళెవరికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సబ్జెక్టుల మీద అవగాహన లేదు అన్నటువంటి విషయం తేటతెల్లమైపోతుంది. దానికి కారణం ఎగ్జామ్ లేకపోవడం. ఇదొకటైతే మరొకటిది ఈ స్పోర్ట్స్ కోటాలో జూడో స్పోర్టుకు సంబంధించి 39 మంది ఉద్యోగాలు వస్తే 30 మంది సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికెట్లు అన్నటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున కలుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల ముందర పెట్టింది. దీని పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోగా రాష్ట్రంలో యువకులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని బూటకపు ఉద్యమంగా డిఎస్సిలో అత్యంత పారదర్శకమైనటువంటి ఈ రీతిన ఉద్యోగ నియామకాలు జరిగాయన్నటువంటి మాటల్ని చెబుతూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహించవలసిందే అనంటూ రోడ్డెక్కినటువంటి యువకుల ఆందోళన మేరకు ఏ విధంగానైతే బాధ్యత తీసుకొని రాజీనామా చేశారో, ఇక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. దీంట్లో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పాల్గొంటున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి చేసేటటువంటి కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.